మా అన్నయ్యని ఎందుకు టార్గెట్ చేశావు? ఎందుకు మా అన్నయ్య కాళ్ళు చేతులు విరిచేయాలని చూస్తున్నావు? వాడసలు మీ అన్నయ్యే కాదని అందరం చెప్తూ ఉంటే ఇంకా నువ్వెందుకు వాడిని అన్నయ్య అని పిలుస్తున్నావు? ఎవరు ఏం చెప్పినా రామ్ నాకు అన్నయ్యే. అయినా తను నీకేం ద్రోహం చేశాడు? ఒకటి కాదో చాలా చేశాడు వాడు. నా బిజినెస్ ని దెబ్బతీశాడు, కంపెనీ నుంచి బయటికి గెంటేశాడు, అందరి ముందు నన్ను అవమానించాడు. వాణ్ణి ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చాను, నువ్వే చూసావు కదా. సాయంత్రంలోగా వాడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి, లేదా వాడి శాల్తీనే లేచిపోతుంది. అప్పుడు వాణ్ణి చూసి నువ్వు అన్నయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకో. చూడు, నువ్వు చేస్తున్న ఈ పాపిష్టి పనుల గురించి శశి వదినికి తెలిసింది అంటే నిన్ను ఖచ్చితంగా కన్న తండ్రి అని కూడా చూడదు. నీ అంతు చూస్తుంది. ఉండు, నీ గురించి శశి వదినికి చెప్తాను. ఇంత అమాయకురాలు వేంటమ్మా నువ్వింత పిచ్చిదానివి కాబట్టే ఆ చందుగాణ్ణి నీ మీదకి పావులా వాడి వాడికి పెళ్ళాన్ని చేసి ఆడించాం. ఏమన్నావు? నీ మొగుడు చందు ఎవరనుకుంటున్నావు? మేము అరేంజ్ చేసిన మనిషి. మేము చెబితేనే నిన్ను లవ్ ట్రాప్ లో పడేశాడు. అమూల్య, నీకు ఇంకో విషయం చెప్పనా? నీ జీవితాన్ని ఇక్కడ పడేసి లాక్ చేయాలని ప్లాన్ చేసింది ఎవరో తెలుసా? నా కూతురు శశి. నిజంగానా? ఎస్. మరి ఏమనుకుంటున్నా? నీ జీవితం ఒక్కటే కాదు, మొత్తం నీ ఫ్యామిలీనే సర్వనాశనం చెయ్యడానికి నా కూతురు శశి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మీ బాలు అన్నయ్య మా దారిలోకొచ్చాడు. ఇప్పుడు ఆ రామ్ గాడు లేచిపోతాడు. ఇటు నువ్వు ఎలాగో ఇంట్లో బానిసలా మారిపోయావు. ఇక ఆ అయోధ్య నిలయం నాదే. ఏంటి చూస్తున్నావు? పక్కకి తప్పగా. కమాన్ గైస్, మనం తొందరలోనే బిలియనీర్స్ కాబోతున్నాం. నీకేంట్రా బాబు, బంగారు బాతును పట్టుకున్నావు. నీ రాతే మారిపోయింది. లక్కీ ఫెలో రాయుడు. చందు, ఏంటే పిచ్చెక్కిందా? అవును, నీ గురించి నిజాలు తెలిసిన తర్వాత నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. ఏం తెలుసుకున్నావు? నీకు మా శశి వదినికి ఏంటి సంబంధం? తను చెప్తేనే నన్ను లవ్ ట్రాప్ లో పడేశావా? తను చెప్పిందనే నా జీవితాన్ని నాశనం చేశావా? చెప్పు. అవును, ఆ శశి చెప్పిందని నీతో లవ్ డ్రామా ఆడాను. నిన్ను లైన్లో పెట్టి నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను ఈ ఇంటి మనిషిని చేశాను. అయితే ఏంటి? ఎంత మోసం చేశావు! నేను నీకేం అన్యాయం చేశానని నాకింత శిక్ష వేశావు? నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి. అది ఆ శశి ఇస్తానని చెప్పింది, అందుకే నిన్ను ట్రాప్ చేశాను. అంటే డబ్బు కోసం? అవును, నాకు డబ్బే కావాలి. లేదంటే నువ్వేమైనా పెద్ద అందగత్తెవనుకుంటున్నావా? నీ అందానికి పడిపోయి నీ చుట్టూ తిరిగాననుకుంటున్నావా? నా
4 కవితలు కాపీ చేసి చెప్తే వెర్రి గొర్రెలాగా నాతో ప్రేమలో పడ్డావు. నీకంటే అందగత్తలు నాకు ఎంతో మంది తెలుసు. ఇదిగో ఒకసారి ఈ ఫోన్లో చూడు. ఎంతమందితో నేను డేటింగ్ చేస్తానో అర్థం అవుతుంది. అంటే నీ గురించి మా ఆదిత్యాన్నే చెప్పింది 100% నిజం. కానీ నువ్వు ప్రేమ మత్తులో ఉన్నావు కదా, అందుకే నీకు ఏం చెప్పినా అర్థం కాలేదు. నీ విషయంలో కర్త కర్మ క్రియ అన్నీ మీ శశి వదినే. తను ఆడమన్నట్టు నేను ఆడాను. ఏం చేస్తావో చేసుకో, వెళ్ళవే. శశికెందుకు నా మీద అంత కక్ష? ఎందుకు పని కట్టుకుని మా ఫ్యామిలీని నాశనం చేస్తుంది? ఏదో జరుగుతుంది, మాకు తెలియకుండా వెనకాల ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది. ఈ విషయం వెంటనే మా రామన్నయ్యకి చెప్పాలి. హా. వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. అసలు నువ్వెందుకు నా జీవితం నాశనం చేశా? అసలు నేను మాట్లాడుకో, ఇలా రా. వదినా, చెయ్యదులు. ఏంటి నా గురించి చెప్పేస్తావా? ఆ? ఎవరికి చెప్తావు? మీ అమ్మక, మీ నాన్నక, లేదా మీ అన్నయ్యక? ఎవరికి చెప్తావు? నువ్వు ఎవరికి చెప్పినా రిజల్ట్ ఒక్కటే అమూల్య. ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. ఏంటి శశి, ఏమైంది? ఏమయ్యిందా? మనమందరం సిండికేట్ అయి తనని మోసం చేశామని, ఆ ఫ్యామిలీని నాశనం చేయాలనుకున్నామని అమూల్యకి అర్థమైపోయింది. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాలని చాలా ఆవేశంగా వెళ్తుంది. ఎంత ధైర్యమే నీకు? మా గురించి చెప్తావా? నువ్వు నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసా నీకు? మీరు ఆగండి అంకుల్, నేను మాట్లాడతాను. చూడు అమూల్య, ఈ ఆటలో నువ్వు కేవలం ఒక పావువి మాత్రమే. చెస్ట్లో ఉండే పావుని ఎటు కదిపితే అటు కదలాలి. చంపమంటే చంపాలి, చావమంటే చావాలి. నీ పని అంతవరకే. నా టార్గెట్ వేరు. అనవసరంగా నువ్వు నాకు టార్గెట్గా మారకు. నిజాలు తెలిసాయి కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. నిజం బయటికొచ్చిందంటే దారుణంగా దెబ్బతినేది నీ జీవితమే. గుర్తుంచుకో. నువ్వింత దుర్మార్గంగా మారిపోతావని అస్సలు అనుకోలేదు వదినా. వీళ్లతో చేతులు కలిపి నా జీవితాన్ని, మా ఫ్యామిలీని నాశనం చేస్తావా? నాకేం జరిగినా పర్వాలేదు, నా ఫ్యామిలీకి నీ వల్ల నష్టం రాకూడదు. ఇప్పుడే ఈ విషయం మా ఇంట్లో చెప్తాను. ఆగో. నా గురించి నీకింకా పూర్తిగా తెలీదా మూల్య? నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టావంటే ముందు పోయేది మీ అమ్మ ప్రాణం. ఏంటి అలా చూస్తున్నావు? తను చెప్పింది నిజమే. మీ సీత వదినికి యాక్సిడెంట్ చేయించింది ఎవరనుకున్నావు? ఇదిగో ఈ శశిరేఖే. ఆ రోజు మీ అమ్మగారు కాలు జారి కింద పడిపోయారు కదా, అది కాలు జారడం కాదు, జారేలాగా తోసేశారు. ఆ పుణ్యం కూడా ఇదిగో మీ శశిరేఖ వదిందే. నిజంగానా? మీ ఆదిత్య అన్నయ్యని బయటికి పోయేలా చేసింది ఇప్పుడు
మీ రామన్నయ్యని బయటికి పంపించబోయేది కూడా నేనే. ఇప్పుడు నువ్వు సైలెంట్గా లేకపోతే మీ అమ్మ నాన్నల్ని పైకి పంపించేస్తా. ఎందుకు ఎందుకు మా మీద నీకంత కక్ష? ఎందుకు మా మీద అంత పగ పెంచుకున్నావు? నీకు ఏం ద్రోహం చేశాం? చూడు, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి రీజను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి ఇప్పటికే నీకు చాలా తెలిసి ఉంటుంది. నువ్వేదైనా తొందరపడి నోరు జారావంటే మొత్తం మొత్తం మీ ఇల్లు శ్మశానమైపోతుంది. నాలుగు సవాలు లేస్తాయి. ఆ తర్వాత నీ ఇష్టం. వద్దు, మా కుటుంబాన్ని ఏం చెయ్యొద్దు. నేనెవరికి ఏమి చెప్పను. మా వాళ్ళనేం చెయ్యొద్దు. అది నీ బిహేవియర్ మీదనే ఆధారపడి ఉంటుందా మల్య? బాగా గుర్తుపెట్టుకో. ఏయ్, ఇప్పుడయ్యింది కొంతే, ఇంకా ముందు ముందుంది అసలు కథ. రామ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను టచ్ చేసి జీవితంలో సరిదిద్దుకోలేని మిస్టేక్ చేశావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. కాళ్ళు చేతులే పోతాయో లేక ప్రాణమే పోతుందో తెలీదు, కానీ నీకు మాత్రం ఈరోజు స్పాట్ గ్యారెంటీ. ఏమండి, అసలేంటండి మీరు? ఈరోజు ఉదయం ఇంటి దగ్గర నుంచి మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. బాలుతో మొదలుపెట్టారు, ఆఫీసులో డీపీని బయటికి నెట్టారు, శశికి బాలుకి వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ మీ సీట్ మీరే తీసుకున్నారు. ఈ మార్పు ఏంటండి? మార్పు అవసరం సీత, లేదంటే మన ఇల్లు మన బిజినెస్లు అన్నీ చేయిజారిపోయేలా ఉన్నాయి. బాలుకి చాలా అవకాశాలు ఇచ్చాను. ఇప్పటికీ ఆస్తికి నేను వారసుని అనుకోవటం లేదు. నేను బిజినెస్కి కుటుంబానికి కేవలం కాపలాదారుణ్ణే. కానీ దొంగలు దూరి మొత్తం దోచుకుంటుంటే కాపలా కాసే సెక్యూరిటీ వాడు ఏం చేస్తాడో నేను అదే చేస్తున్నాను. బాలుకి తన వాళ్ళెవరో బయట వాళ్ళెవరో ఎవరు మోసం చేస్తున్నారో తను అసలు ఏం పోగొట్టుకుంటున్నాడో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఆ డీపీ శశిలా మాయలో పడిపోయాడు. అమ్మా నాన్న హెల్ప్లెస్ అయిపోయారు. ఇక నేను ఛార్జ్ తీసుకోకపోతే తర్వాత శశి మొత్తం మన సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తుంది. అవునండి, కానీ శశి తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటుంది. తనకు ఆ విషయమే అర్థం కావట్లేదు. తనకు అర్థమయ్యేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సీత. అందుకే నా రూట్ మార్చాను. తప్పలేదు. తప్పు కాదండి. పిల్లలు దారి తప్పుతుంటే ఇంటి బాధ్యత తీసుకున్న మనిషి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే జీవితాలు తల్లకిందులవుతాయి. మీరు మంచి పనే చేశారు. కానీ ఆ డీపీ మామూలు మనిషి కాదు, చాలా దుర్మార్గుడు. జరిగింది కడుపులో పెట్టుకుని ఏదో ఒక రకంగా కక్ష తీర్చుకోవాలని చూస్తాడు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. రేయ్, వాళ్ళొచ్చే టైం అయింది. అందరు రెడీగా ఉండండి.
ఒక్క దెబ్బతో వాడు చచ్చిపోవాలి. ఏమండి? భయపడకు సీత, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రేయ్, ఎవర్రా మీరు? ఏం కావాలి? రేయ్ అన్నా ఏసేంటి రావండి. రేయ్ ఏసేయండి. ఏయ్! ఏమండి? 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 రండి, జాగ్రత్తగా రండి. ఏంటి వీడు ఇంకా ఫోన్ చేయలేదు? ఆ రాముగాన్ని కొట్టాడో లేదో? ఈ పాటికి ఫోన్ చేయాలి. ఇంకా ఫోన్ చేయలేదేంటి? హలో సార్, నేను ఘోరాన్ని. చెప్పు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఆ రాముగాడి కాళ్ళు చేతులు విరిచేశావా? నేను కొట్టాను సార్, తల కూడా పగిలింది సార్. కానీ ఏంటి 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 కానీ ఏంటి ఏంటి చెప్పు తొందరగా. ఇంతలో వాడి భార్య సీత ఆ, మా మీద తిరగబడింది సార్. ఏయ్ ఏయ్ ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, ఆ సీత మా అందరినీ చితక్కొట్టింది సార్. అందువల్లే రామ్ కాళ్ళు చేతులు విరిచేయలేకపోయాం సార్. లేదంటే వాడి శాల్తీనే లేపేసేవాళ్ళం. ఏయ్ సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి? తను కర్ర తిప్పింది సార్. హ, అమ్మో. ఏయ్ నోర్మై, చోతగాని విధవా. దున్నపోతుల్లా ఉన్నారు. ఆడదాని చేతిలో తన్నులు తిని మళ్ళీ నాకు ఫోన్ చేసి దాని గురించే పొగుడుతున్నారా? పెట్టే ఫోను.
రామ్, తప్పించుకున్నావు కదరా. అసలు ఆ ఘోరగాణ్ణి నమ్మడం నాది బుద్ధి తక్కువ. సిటీ నుంచి వేరే బ్యాచ్ని దింపుంటే బాగుండేది. ఏంటల్లుడు, ఏమైంది? డాడీ, ఆ రామ్ మమ్మల్ని కూడా చాలా అవమానించాడు. ఇప్పుడు ఎండీ చైర్లో తనే కూర్చున్నాడు. బాలుని పక్కకి నెట్టాడు. అలా ఇలా చేస్తాడు? కనీసం మీరు అడగలేదా? అడిగితే నా ఇష్టం అంటున్నాడు. నేనేమీ రాసివ్వలేదు. దాని మీద రైట్స్ నాకే ఉన్నాయి. నేనేం చెప్తే అదే జరగాలి అంటున్నాడు. అసలు ఇంట్లో రాముని అవమానపాలు చేస్తే బాధతో ఇల్లొదిలి వెళ్ళిపోతాడు అనుకుంటే ఎక్కడికి పోకుండా ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నాడు డాడ్. ఇప్పుడు ఆఫీస్లో ఎండీ చైర్ కూడా లాక్కున్నాడు. ఈరోజు మిమ్మల్ని బయటికి నెట్టాడు, రేపు మమ్మల్ని నెడతాడు. ఆస్తి, ఇల్లు అన్ని తనే లాక్కుంటాడు. అల్లుడు, ఇంట్లో మీ అమ్మా నాన్నల సపోర్ట్ ఉన్నంత కాలం మీరతన్ని ఏమీ చేయలేరు. నీకింకా ఏమేమి ఇష్టమో చెప్పు, పెళ్ళయ్యాక అన్నీ వండి పెడతాను. అప్పుడే ఫుల్ మీల్స్ అన్నమాట. అప్పటిదాకా ఇలాంటి చిన్న చిన్న స్వీట్స్ ఇస్తూ ఉంటావు, అంతేనా? అలా కాదు దొంగ నిన్ను. హే, హే. ఏ ఆదిత్య ఆగు.